దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున మరలా మనము దేవుని యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకున్నటై ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. అవును ప్రియులారా, యెహోవా నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. అవును ప్రియులారా, ఆయన మన రక్షణ దుర్గము అనే యొక్క విషయాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. అంతేకాదు, ఇశ్రాయేలు చెరపట్టబడినప్పుడు దేవుడు రక్షణగా ఉండి వారిని అనేకమైన అద్భుతాలు చేసి ఐగుప్తు నుంచి విడిపించి అరణ్య మార్గములో వారిని నడిపించిన విధానము ఎంతో గొప్పది ప్రియులారా. అప్పుడు చెప్పిన మాటలు ఇవి: యెహోవా నా గానము, యెహోవా నా బలము, ఆయన నా కోట, ఆయన నా కొండ అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన గురించి మనం చూసినట్లయితే ఆయన నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయన నేను వర్ణించదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నేను సన్నతించదను. యెహోవా యుద్ధాశూరుడు, ఆయనకు నిజంగా మితి లేదు ఆయన జ్ఞానమును కని చెప్పి ఈ యొక్క గ్రంథంలో రాయబడిన మాటలను మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎంత ఎలాంటి రక్షణ అంటే ఆయన ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన వాడు ప్రియులారా. నిజంగా యోర్దానును దాటించినటువంటి వాడు ప్రియులారా. ఫరో రథముల సేనలను సముద్రములో ముంచివేసినటువంటి వాడు. ఎందుకంటే నిజంగా శత్రువులందరినీ సంహరించినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలమున యెహోవా మనకు బలము, యెహోవా నా గానము, యెహోవా నాకు రక్షణ ఆయను అని చెప్పి ఇశ్రాయేలులు గానము చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క హస్తము, యెహోవా నీ దక్షిణహస్తము బలమునుంది అస్తయించను, యెహోవా నీ దక్షిణహస్తము శత్రువుని చితకగొట్టెను, నీ మీదికి లేచు వారిని నీ మహాతిశయము వలన అణిచివేయదు, నీ కోపాగ్గి రగుల చేసేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ఆయన నిజంగా ఎంత గొప్ప కార్యాలు ఇశ్రాయేలుల పక్షాన చేశాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎర్ర సముద్రములో ఫరో రథ సేనలను ముంచివేసినటువంటి వాడు, నిజంగా యోర్దానును 2 పాయలుగా చేసినటువంటి వాడు, ఎర్ర సముద్రములో ప్రజలను నడిపించినటువంటి వాడు ప్రియులారా. నిజంగా ఫరో రథ శానములను ఎర్ర సముద్రంలో ముంచివేసినటువంటి దేవుడు ప్రియులారా. శత్రువుల పక్షాన యుద్ధము చేసి 6 లక్షల కాల్బలాన్ని ఆయన అరణ్యములో నడిపించిన దేవుడు. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా నుండి అనేక విషయాల్లో ఆయన బలమైనటువంటి దేవుడు, రక్షణ అయినటువంటి దేవుడు. అందుకే యెహోవాను గానాము చేసేదము ఏకముగా అనేటువంటి పాట ప్రియులారా. కాబట్టి మన పక్షమున యుద్ధం చేసి ఆయన బానిసత్వము నుంచి ఐగుప్తుల చేతి నుంచి విడిపించి నడిపించినటువంటి దేవుడు. కనుక ఆయన వాగ్దానము గొప్పది, ఆయన వాగ్దానము నమ్మదగింది. ఆయన వాగ్దానం నమ్మి ఆ వాగ్దాన ప్రకారంగా మనం జీవిస్తున్నప్పుడు విజయం మనదే ప్రియులారా. కాబట్టి ఆలోచన చేయాలి, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత బలవంతుడో. ఆయన చేసిన కార్యాలను నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు చేసిన కార్యాలు దేన్ని కూడా మరవడానికి, విడవడానికి వీలు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బలమైనటువంటి దేవుడు, గానమైనటువంటి దేవుడు, రక్షణ అయినటువంటి దేవుడు, ఆయన తప్ప, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదని చెప్పినటువంటి దేవుడు. అట్టి గొప్ప దేవుణ్ణి కలిగి మనమందరము ఏకముగా కూడుకొని నిజంగా ఏకాత్మ గలవారై ప్రభువుని వెంబడించినప్పుడు ఆయన గొప్ప కార్యాలను మనం చూస్తాం. ఆయన వాగ్దానం మన పక్షాన నెరవేరుతుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్యా, నీ వాగ్దానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాం అయా, నిన్ను గణపరుస్తున్నాం అయ్యా, అయా నిన్ను ఆరాధిస్తున్నాం, నీ సన్నిధిలో సాగిలు పడుస్తున్నాం. నీవు నాయన చేసిన ఆశ్చర్య కార్యములు ప్రభువా, 1 కాదు 2 కాదు నాయన,
మా జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేశారు తండ్రి, నీకు స్తోత్రాలు. బానిసత్వం నుంచి విడిపించారు ప్రభా. నాయనా పగలునైనా మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభం నడిపించారు. పర్వత సేనములను ఎర్ర సముద్రంలో ముంచివేశారు తండ్రి, నీకు స్తోత్రాలు. అయా యోర్దాను 2 పాయలుగా చేసినటువంటి దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. అయా నీ ప్రేమ, నీ దయ ఎంతో గొప్పది. నీ వాగ్దాన ప్రకారంగా మేము జీవించినట్లు, నీ వాగ్దాన్ని తొలగిపోకుండా నీ సన్నిధిలో ఎదిగి ఫలించి అభివృద్ధి చెందినట్లు మీ కృపచేత నింపి నీ మహిమ కొరకు వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు స్తుతించి ఇతరులకు షేర్ చేసి వారును మీరును దేవుని దీవెనకు పాత్రులు అగుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.